మహారాష్ట్ర రాష్ట్రంలోనే పూణే నగరంలో ఉన్న ఒక అరుదైన గణపతి ఆలయం విశేషమైన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది త్రిశూన్ గణపతి ఆలయం లేదా త్రిశూన్య మయూరేశ్వర్ గణపతి మందిరం అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గణేశుడు 3 తొండాలతో 6 చేతులతో ఉన్న విగ్రహంగా దర్శనమిస్తాడు. అందుకే దీనికి త్రిశూన్ అనే పేరు ఏర్పడింది. ఈ ఆలయం పూణేలోని సోమ్వర్పేట్ ప్రాంతానికి సమీపంగా నజగిరి నదీ తీరంలో నిర్మించబడింది. పరిమాణంలో చిన్నదైన శిల్పకళా వైభవంతో మరియు విభిన్న నిర్మాణ శైలులతో విశేషంగా ఆకట్టుకుంటుంది. గర్భగుడిలో విరాజిల్లుతున్న గణపతి విగ్రహం అత్యంత ప్రత్యేకమైనది. 3 తొండాలు 6 చేతులతో ఉండే గణేశుడు నెమలిపై ఆసీనుడై ఉన్నాడు. ఇది దేశంలో మరెక్కడా కనిపించని రూపం. ఈ ఆలయాన్ని 1754లో దంపూర్కి చెందిన భక్తుడు భీమ్జీగిరి గోసావి నిర్మించడం ప్రారంభించి 1770లో గణపతిని ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణంలో రాజస్థానీ, మాల్వా మరియు దక్షిణ భారత శైలుల సమ్మేళనంతో పాటు డెక్కన్ ప్రాంతంలో లభించే బాసాల్ట్ రాళ్లను ఉపయోగించారు. గర్భగుడిలోని గోడలపై సంస్కృతం మరియు పర్షియన్ భాషల్లో శాసనాలు, భగవద్గీత శ్లోకాలు చేయబడ్డాయి. ఆలయం ఎత్తైన స్థలంలో నిర్మించబడినందున మెట్ల ద్వారా చేరుకోవాలి. ప్రవేశ ద్వారానికి ముందు ఓ చిన్న ప్రాంగణం ఉంది. అక్కడ దేవతా విగ్రహాలతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు ఇతర జంతువుల శిల్పాలు ఎంతో చక్కగా చెక్కబడి ఉన్నాయి. ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే ఆలయంలోని ఓ గోడపై అమెరికన్ సైనికుడు ఖడ్గమృగాన్ని ఇనుప గొలుసులతో కట్టేస్తున్న శిల్పం కనిపిస్తుంది. ఇది మన దేశంలో ఇతర ఆలయాల్లో కనిపించనిది. ఇక ఆలయ విగ్రహం కింద భాగంలో నిర్మించిన గదిలో ఆలయాన్ని నిర్మించిన మహంత్ శ్రీ దత్తగురు గోసవి మహారాజ్ సమాధి ఉంది. ఆలయ తలానికి దిగువన ఒక కొలను ఉంది. ఇది ఏడాదంతా నీటితో నిండి ఉంటుంది. అయితే గురు పూర్ణిమ నాడు దీన్ని శుభ్రం చేసి నీటిని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.